మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దానులో బాప్తిస్మము పొందిన తరువాత 40 దినాలు అరణ్యములో ఆయన ఉపవాసముండి ప్రార్థించి ఆయన పరిపూర్ణముగా ఆత్మచేత నింపబడి ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలను, ఆయా పట్టణాలను, ఆయా పల్లులను, గ్రామాలను ఆయన సందర్శిస్తూ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని ఆయన ప్రకటన చేస్తున్న దినాలలో ఆయన వాడుకు చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరములో యెషయా గ్రంథము పుస్తకము ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు చదవబడిన లేఖన భాగములో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, చెరలోనున్న వారికి విడిపించుటకు నేను వచ్చాను అని ప్రభువు తెలియచేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ యావత్ ప్రపంచమంతా కూడా ఏదో ఒక విధమైన చెరలోనే, మరణ ఛాయలలోను, చీకటిలోను మానవులు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి చెర నుండి మానవుడును విమోచించటానికి, విడుదలను కలగ చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నరవతారుగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ దినాన నీవు ఏ చెరలో ఉన్నా, ఎలాంటి బంధకాలలో మీరున్నా, ఎలాంటి బాధలలో మీరున్నా, ఎలాంటి కష్టాలలో మీరున్నా, ఎలాంటి పరిస్థితులలో మీరున్నా, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు మీకున్న ఆ చెరంతటి నుండి విడుదల చేయడానికి, విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న పాపం అనే చెరలో ఉన్నావా? ఈ దినాన్న అనారోగ్యం అనే చెరలో ఉన్నారా? ఈ దినాన్న ఆర్థికం అనే చెరలో ఉన్నారా? ఈ దినాన్న చీకటి అనే చెరలో మీరున్నారా? ఏ చెరలో మీరున్నా, ఎలాంటి చెరలో మీరు బందీలుగా ఉన్నా, బానిసలుగా ఉన్నా, ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభుల వారు నీవున్న ఆ బంధకాలన్నిటిలో నుండి నీవు అనుభవిస్తున్న అది ఏ చెరైనా కూడా ఆ చెర నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి సహోదరి సహోదరుడా, ఈ దినాన నీవు ఏ చెరలో ఉన్నావో ఆ చెరను గుర్తించి, ప్రభువా నేను పాపిని, నేను బంధకాలలో ఉన్నాను, ఈ పాపపు కట్ల నుండి, ఈ యొక్క సాతాను కట్ల నుండి, ఈ అంధకారం అనే కట్ల నుండి, ఈ వ్యాధి బాధలనే కట్ల నుండి, ఈ ఆర్థికమనే కట్ల నుండి, ఈ అసమాధానం అనేటువంటి చెర నుండి నన్ను విడుదల చేయండి అని నీవు ప్రభువుని ప్రార్థిస్తే, ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు యందు నమ్మిక ఉంచితే దేవుడు మీకున్నటువంటి ప్రతి చెరలో నుండి ఆయన విడుదల చేసి మీ జీవితాలలో నెమ్మదిని, సమాధానాన్ని ఆయన కలగ చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను, వారి మూలుగులను విని దేవుడు గగనమును చీల్చుకుని వారి కొరకు దిగువచ్చి దేవుడు వారిని ఆ బానిసత్వం అనే చెర నుండి దేవుడు విడుదల చేశాడు. మరి ఈ దినాన సహోదరి సహోదరుడా, దేవుడు ఏ చెరలోనే ఉన్నా, అది ఎటువంటి చెరైనా సరే ఆయన విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. మనకి హితవత్సరాన్ని ప్రకటించడానికి, మనకి విడుదలనివ్వడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. సర్వ మానవాళిని పాపం అనే చెర నుండి, దాస్యం అనే చెర నుండి ఆయన విమోచించడానికి ఆయన శిలువ మరణాన్ని పొంది మనందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తమును వెలగా చెల్లించి మనమున్న చెరలో నుండి ఆయన మనలను విడుదల చేసినటువంటి గొప్ప రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ దినమే
దేవుణ్ణి విశ్వసించండి, సొంత రక్షకునిగా అంగీకరించండి, మీ పాపాలను ఒప్పుకోండి, పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి ప్రభు సన్నిధానములో మారు మనసు పొంది బాప్తిస్మము పొంది దేవుని బిడలుగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనకు సాక్షులుగా జీవించినట్లు ఒక మంచి తీర్మానాన్ని మీరు చేయగలిగితే దేవుడు మీరున్న ప్రతి చెరలో నుండి ఆయన మిమ్మలను విడుదల చేసి మీకు గొప్ప విడుదలను, నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు కలగచేస్తాడు. అట్టి దైవ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్నటువంటి కట్ల నుండి విడుదలను చేసి వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానమును మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలము ప్రతి కుటుంబాన్ని మీ సజీవమైన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డలందరినీ మీరు దీవించి రక్షించమని, మీరే విడిపించి గొప్ప విమోచన కార్యాన్ని జరిగించి మీ రాజ్యానికి మేమందరము వారసులముగా మారునట్లు, ఎవరు నిత్య నాశనానికి వెళ్ళకున్నట్లు, ఎవరు అపవాది చెరలో ఉండకున్నట్లు, పాపమనే చెరలో ఉండకున్నట్లు, మరణమనే చెర నుండి నాయనా మమ్మలను మీరే తప్పించి కుటుంబాల్లో నెమ్మది, సమాధానమును, పరిశుద్ధాత్మ అందలే ఆనందమును కలగచేసి మీరే దీవించి వర్ధిలింపచేసి బలపరిచి మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.